వైసీపీ పవర్లో ఉన్నప్పుడు ఆయన హవానే వేరు. ఇష్యూ ఏదైనా విశాఖ వేదికగా ప్రెస్ మీట్లు పెట్టి టీడీపీ జనసేనపై అటాక్ చేస్తుండేవారు. సొంత పార్టీలో కూడా సీనియర్లు జూనియర్లు ఎవరినైనా లైట్ తీసుకునేవారట. అలా ఒకప్పుడు తగ్గేదేలే అన్నట్లుగా చిన్న ఇష్యూపై కూడా రియాక్ట్ అవుతూ లైమ్ లైట్లో ఉండే నేత ఇప్పుడు గమ్మున ఉండిపోతున్నారు. ఏపీలో అంత రాజకీయ రచ్చ నడుస్తున్నా సార్ మాత్రం సైలెన్స్నే నమ్ముకున్నారట. ఇంతకీ ఎవరా నేత? ఎందుకీ పొలిటికల్ సైలెన్స్? గుడివాడ అమర్నాథ్ మౌనం వెనుక కారణం అదేనా? ప్రెస్ మీట్ కాదు కదా, పార్టీ ఆఫీస్లో కూడా కనిపించని నేత. పార్టీలో ఉన్నారా లేరా అన్నట్లుగా ఆ మాజీ మంత్రి తీరు. కేసుల భయమా? సొంత పార్టీ అధిష్టానంపై అసంతృప్త? వైసీపీలో మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ వ్యవహారం హాట్ టాపిక్ గా మారింది. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు విపక్షాలపై ఒంటికాలు మీద లేచిన గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు నోటికి ఆచితూచి పని చెబుతున్నారట. అసలు మీడియా ముందుకు రావడానికి కూడా ఇష్టపడట్లేదట. వైసీపీ ఘోర పరాజయం తరువాత పార్టీ తరపున మీడియా ముందుకొచ్చి వాయిస్ వినిపించే అతి కొద్ది మంది నేతల్లో గుడివాడ ఒకరిగా ఉంటూ వచ్చారు. ఉమ్మడి విశాఖ జిల్లా రాజకీయాలు, సమస్యలు, రాష్ట్ర స్థాయి అంశాలపై కూడా గుడివాడ అమర్ విశాఖ నుంచే గళం వినిపించేవారు. అయితే కొద్ది రోజులుగా ఆయన పూర్తిగా సైలెంట్ అయ్యారు. అసలు పార్టీలో ఉన్నారా లేరా అన్నట్టుగా మారిపోయింది ఆయన తీరు. పార్టీతో అంటి ముట్టనట్టుగా వ్యవహరిస్తున్న గుడివాడ తీరును చూసి ఆయన వెంట తిరిగే కొద్దిమంది నేతలే ఆశ్చర్యపోతున్నారట. సొంత పార్టీ నేతలే ఆయన సినిమా అయిపోయిందని చర్చించుకుంటున్నారట. పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డికి అత్యంత ఆప్తుడుగా చెప్పుకునే గుడివాడ అమర్నాథ్ ఇప్పుడు పార్టీకి టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉండడానికి కారణాలేంటనే దానిపై రాజకీయ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. దీని వెనుక అత్యంత బలమైన కారణాలే ఉన్నాయట. 2.5 ఏళ్ల పాటు మంత్రి పదవి అనుభవించిన గుడివాడ అమర్నాథ్ పార్టీ అధినేత జగన్ తీరుపై తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఆయన వర్గీయులే చెబుతున్నారు. తాను కోరుకున్న నియోజకవర్గానికి తనను ఇన్ఛార్జిగా నియమించలేదన్న అసంతృప్తి ఆయనలో బాగా పెరిగిపోయిందంటున్నారు. అందుకే అధినేత జగన్పై గుడివాడ అమర్ తీవ్ర అసహనంతో ఉన్నారని విశాఖ వైసీపీలో చర్చ జరుగుతోంది. అందుకే పార్టీ ఆఫీస్ ముఖం కూడా చూడటం లేదట గుడివాడ అమర్. ఇందుకు కారణం ఆయన కోరుకున్న విశాఖ నగర నియోజకవర్గ ఇన్ఛార్జి పదవి దక్కకపోవడమేనని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. గత ఎన్నికల్లో గుడివాడ అమర్నాథ్ గాజువాక నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో గాజువాక నుంచి టీడీపీ అభ్యర్థి పల్లా శ్రీనివాస్ గుడివాడ అమర్పై విజయం సాధించారు. దీంతో ఆయన ఏకంగా టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడయ్యారు. ఎన్నికల ఫలితాలు వచ్చిన వెంటనే గుడివాడ అమర్ విశాఖలో వాలిపోయారు. విశాఖ నగర పరిధిలో ఏదో ఒక నియోజకవర్గాన్ని తనకు అప్పగిస్తారని ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. కానీ జగన్ మాత్రం గుడివాడకు విశాఖ నగరం రూరల్ కాకుండా చోడవరం నియోజకవర్గ బాధ్యతలు అప్పగించారు. దీంతో గుడివాడ తీవ్ర అసంతృప్తికి గురయ్యారట. అక్కడితో ఆగకుండా విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతల నుంచి కూడా గుడివాడను పీకేశారు జగన్. ఇది తనను పొమ్మనలేక పొగబెట్టినట్లేనని భావిస్తున్నారట అమర్. 2019 ఎన్నికల్లో అనకాపల్లి నుంచి పోటీ చేసి గెలిచి మంత్రిగా ఉన్న ఆయనను ఆ నియోజకవర్గం నుంచి తప్పించి చివరి నిమిషంలో గాజువాక టికెట్ ఇవ్వడమే అవమానంగా ఫీలవుతుంటే ఎన్నికల తరువాత గాజువాక ఇన్ఛార్జిగానైనా కొనసాగించకుండా జిల్లా పార్టీ అధ్యక్ష బాధ్యతలు కూడా లేకుండా చేయడంతో తీవ్ర నిరాశలో ఉన్నారట గుడివాడ. అందుకే పార్టీకి, పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ సైలెంట్ అయిపోయారనే టాక్ వినిపిస్తోంది. మంత్రిగా ఉన్నప్పుడు సీనియర్లను కూడా లెక్క చేయకపోవడం, తనంతటి వాడే పార్టీలో లేడు అన్నట్లుగా బిహేవ్ చేయడంతోనే గుడివాడకు గ్రౌండ్ పాలిటిక్స్ తెలిసొచ్చేలా చేయడానికే పార్టీ స్కెచ్ వేసిందని అంటున్నారు. అసంతృప్తిలో ఉన్నప్పటికీ మళ్లీ పాత రోజులు వస్తాయని గంపెడాశలతో ఎదురు చూస్తున్నారట గుడివాడ. ఆయన ఆశలు నెరవేరుతాయో లేదో చూడాలి మరి.